అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభాభివందనములండి. మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం హిందూ జనశక్తి ఛానల్ నడుపుచున్న లలిత్ కుమార్ అనే ఈ బ్రోకర్ సాలేగాడు, ఈ తెల్లపంది లలిత్ గాడు అన్యాయంగా యేసుక్రీస్తు వారిని అవమానపరుచుకుంటా మాట్లాడుచున్న ఈ లలిత్ గారిని చెప్పుతో తన్నే మాటలు చూయించడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. ఎప్పుడంటే వీని ఛానల్ నందు 25వ తారీఖు జూలై నెల 2025 నాడు ఏమంతం నిలబెట్టాడంటే, గోవిందుడిపై నోరు జారిన చిల్లర పాస్టర్ గాడి దూల తీర్చిన లలిత్ కుమార్ అంటూ తమ్ముళ్ళు పెట్టి మాట్లాడడం జరిగిందండి. ఆ పాస్టర్ పేరు ఏం పేరంటే జాన్ ముచ్చనపల్లి. ఈ జాన్ ముచ్చనపల్లి అనే పాస్టర్ సిగ్నేచర్ స్టూడియోలో 16వ తారీఖు జూలై నెలలో మాట్లాడడం జరిగిందండి. అత్తడి వీడియోకు తమ్ముళ్ళ కౌంటర్ వీడియో అంటూ ఈ లలిత్ గాడు వీని ఛానల్ నందు గోవిందుడిపై నోరు జారిన చిల్లర పాస్టర్ గాడి దూల తీర్చిన లలిత్ కుమార్ అంటూ మాట్లాడడం జరిగిందండి. ఈ జాన్ ముచ్చనపల్లి అనే పాస్టర్ గురించి మాట్లాడాలంటే నేను వీడి గురించి మాట్లాడబోతున్నాండి. ఈ బ్రోకర్ సాలగాడు ఎప్పుడు చూసినా ఏదో ఒక వంక పెట్టుకొని ఎవరో ఒక పాస్టర్ని తీసుకొచ్చి ఆ పాస్టర్ వాళ్ళ దేవుళ్ళ గురించి ఏదైనా ఒక చిన్న విషయం మాట్లాడంగానే ఆ పాస్టర్ వంక పెట్టుకొని వీడి ఇష్టానుసారంగా బైబిల్ గ్రంథాన్ని యేసుక్రీస్తు వారిని అవమానపరచడం జరుగుతుందండి. ఈ బ్రోకర్ సాలగానికి కనీస బుద్ధి లేదండి. వీడి దేవుడిని ఎట్లయితే అవమానపరుచుకుంటే అతడు మాట్లాడితే అతడు ఎక్కువ ఏమని లేదండి, గోవిందుడు సేవిందుడు అన్నాడు. ఓకే, అది తప్పు. హిందూ దేవుడు కాబట్టి అతడి గురించి తప్పుగా మాట్లాడడం 100% తప్పు. తప్పుగా మాట్లాడితే అతడికి కౌంటర్ చేయాలి, అతడికి విషయం మాట్లాడాలి, వారికి బుద్ధి వచ్చే విధంగా మాటలు చెప్పాలి. అది పక్కకు పెట్టి ఈ బుద్ధి లేని సన్నాసి ఈ బ్రోకర్ సాలెగాడు వాడి దేవుని అంటే అంత బాధ అయినప్పుడు ఇతరులు ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని కానీ లేకుంటే యెహోవా దేవుడిని కానీ బైబిల్ గ్రంథాన్ని కానీ అవమానపరిస్తే క్రైస్తవులు కూడా బాధపడతారన్న కనీస జ్ఞానం లేదండి. వీడేదో హిందువుల పక్షాన పోరాటం చేస్తానన్న నంబర్ 1 బ్రోకర్ గాడు, అబద్ధాల కోరండి. వీని వీడియోలో నేను మొత్తం చూసానండి. వీడు ఏం మాట్లాడి చూపించిన తర్వాత మాట్లాడదామండి వీడి గురించి. వీడికి ఇంత కూడా బుద్ధి లేదండి. ఒకసారి వినండి వీని మాటలు. పేరు పెట్టుకోవచ్చు, పేరులో ఏం లేదు, దేవుళ్ళలో ఉంది, దేవుళ్ళలో ఉంది శక్తి, పేరులో లేదు. పేరులో ఏం లేదన్నప్పుడు ఇదే యేసు ప్రభుని మీరు అనుకున్న యేసు ప్రభునే యేసు అని ఎందుకు పిలవాలి? శివుడు అని పిలవచ్చు కదా, రాముడు అని పిలవచ్చు కదా అంటున్నా. మీకు నా లాజిక్ అర్థం. పేరులో ఏం లేదని మీరే అంటున్నారు. మళ్ళా శివుడు అని పిలవండి. ఎందుకు పిలవాలి? సృష్టికర్త అయిన దేవుడు, లోక రక్షకుడు, రాముడు అని పిలిస్తే మీకు ఏం వచ్చింది? శివుడు అని పిలిస్తే మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? ఇప్పుడు మా శబ్దాలకి ఒక అర్థం చెప్తాం. శివ అంటే శుభాలను ఇచ్చేవాడు, అర్థమైందా? విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు, రామ అంటే అందరినీ సంతోషపెట్టువాడు. ఓకే, ఇలా అర్థాలు చెప్పాం. యేసు అంటే అర్థం ఏంటో చెప్పరా? ఎందుకురా ఈ బతుకు? అర్థం పర్థం లేని పేరులోనేమో అంతా ఉందంట. దానికి నిమిషం ముందు ఏమన్నాడు? పేరులో ఏముంది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు యేసుని మరి శివుడు అని పిలవచ్చు కదా అంటే అలా ఎలా పిలుస్తాం? సృష్టికర్తకు ఒక పేరు ఉంది. సృష్టికర్తకు బొడ్డుకొచ్చి పేరు పెట్టినాడు ఎవడురా మొగ్గాడు? చెప్పు. చూసింది కానీ వీడి వీడియో. ఈ బ్రోకర్ సాలగాడు నోరెత్తి అబద్ధాలండి. హిందూ జనశక్తి లలిత్ గాడు నోరెత్తి అబద్ధాలు. యేసుక్రీస్తు పుట్టలే అనుకుంటే అనేక వీడియోలు తీస్తాడు. మళ్ళీ యేసుక్రీస్తుకు 3 భార్యలు అంటాడు. వీడు ఒక్క మాట మీద నిలబడాడండి. వీడు అటు కాదు ఇటు కాదు, అటు ఇటు కానీ మాటలు మాట్లాడి అటు ఇటు కానీ మాడ సాలగాడండి. వీడు ఎప్పుడు చూసినా వెటకారం మాటలు, ఇష్టానుసారంగా ఎక్కడినా బ్రోకర్ సాలే. దేవుళ్ళ గురించి ఎవరి దేవుడైనా పర్లేదు, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడినా, క్రైస్తవులు ఆరాధించే క్రీస్తు గురించి మాట్లాడినా, ముస్లింలు ఆరాధించే అల్లా గురించి మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలరా. బ్రోకర్ సాలే లలిత్గా ఇష్టానుసారంగా మాట్లాడితే చెప్పందుకొని తన్నాలు చేస్తుంది లలిత్ కుమార్. నేను బ్రోకర్ సాలే, నువ్వు క్రైస్తవుని, నేను క్రైస్తవ్యాన్ని వదిలేసినట్టే. అసలు నీకు కొద్దిగా జ్ఞానం ఉన్నదరా బైబిల్ మీద? వీనికి నిజంగా చెప్తున్నాడు, బైబిల్ మీద వీనికి 5% నాలెడ్జ్ లేదండి. అట్లా అని చెప్పి వీని హిందూ గ్రంథాల మీద ఉన్నాయంటే ఈ బ్రోకర్ గానికి లేదు. ఎందుకంటే వీని హిందూ గ్రంథాల మీద వీనికి నాలెడ్జ్ ఉండేదంటే వాడిని ఆ గ్రంథాల గురించి బోధిస్తాడు. మనకి హిందూ గ్రంథాల మీద నాలెడ్జ్ లేదు, ఇటు బైబిల్ మీద అసలే నాలెడ్జ్ లేదని చెప్పి ఈరోజు నేను మీ అందరికీ నిరూపిస్తానండి. యేసు అనే పదానికి అర్థం ఏంటిదంటే క్రీస్తు అండి. ఇది ప్రతి ఒక్కరికి చిన్నపిల్లని కూడా తెలుసు అండి. యేసు అంటే అర్థం ఏంటిది? అర్థం పర్థం లేని పేర్లు అంటాడు వీడు. అరే బ్రోకర్ సాలే, యేసు అంటే ఎవరు? రక్షకుడు. ఇంగ్లీష్లో జీసస్ అంటారు. జీసస్ అంటే మీనింగ్ ఏంటిది? సేవియర్, రక్షించేవాడు. క్రీస్తు అంటారు. క్రీస్తు అంటే ఎవరు? అభిషక్తుడు. అభిషక్తుడు అంటే రాజులను చేసేవాడు, అంటే రాజులకే రాజు, రారాజు, ప్రభువులకు ప్రభు. యేసుక్రీస్తు అంటే మనుషులందరినీ రక్షించడానికి వచ్చిన రారాజు, ప్రభువులకు ప్రభు అని ఆయన పేరుకున్న అర్థం. ఈ విషయాలు మీకు తెలియాలంటే ఇది వీనికి మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో వీనికి నాలెడ్జ్ లేదు. నేనేదో బైబిల్ను మొత్తం చదివినా కాబట్టి బయటకు వచ్చినా అని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడతానండి. వీనికి మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ఉన్న
కొన్ని వచనాల మీనింగ్ తెలియదు. ఇప్పుడు చూపిస్తాను రిఫరెన్స్ ఏందో. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం మీరు చూడండి. అంటే యేసు అనే శబ్దములకు ఏమిటంటే కింద ఉంటుందండి. యేసు అనే పదం కాడ కింద ఉంటుంది. ఏమంటుంది? యేసు అనే శబ్దములకు రక్షకుడు అని అర్థం. ఈ మినిమం నాలెడ్జ్ లేదు వీనికి, అర్థం పర్థం లేని పేరు అంటాడు. ఇక క్రీస్తు అనే దానికి ఎక్కడ అంటే ఇదే మత్తయి 1:1 ఉంటుంది. క్రీస్తు అనే శబ్దమున అక్కడ అభిషక్తుడు అని అర్థం కింద ఉంటుంది కోడ్ వల్ల. క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడు. నేను ఏం చెప్పినా విత్ రెఫరెన్స్లతో చెప్తానండి. ఈ బ్రోకర్ సాలగాడు వాళ్ళ దేవుళ్ళ పేరు చెప్పిండు, చెప్పు, మంచిగా, చాలా సంతోషం. వాళ్ళ గొప్పతనం చెప్పు, అది ఏ గ్రంథంలో చెప్పాలి కదా, చూపించాలి కదా. నోటికి ఏదైతే అది మాట్లాడబోతావు, ఫాల్తు సాలే. ఇక దేవుడి గురించి, యెహోవా గురించి చూడగలిగేది అంటే నిర్గమకాండం 3వ అధ్యాయం 13 నుంచి 15 చదవగలిగేది అంటే యెహోవా అనే పదానికి అర్థం ఏంటిదంటే, యెహోవా అనే పదానికి అర్థం ఏంటిదంటే ఉన్నవాడు. దేవుడు ఎవరు? ఉన్నవాడు. యెహోవా అంటే ఎవరు? ఉన్నవాడు, లివింగ్ గాడు, ఉండేవాడు. ఆయన ఉండునను వాడు, రూపం లేనివాడు. నేను ఏం చెప్పినా రెఫరెన్స్లు చెప్తానండి. వీడు చెప్పడు వాడు. ఇంకో చూడగలిగేది అంటే ఆయనకు ప్రేమ స్వరూపి అనే పేరుంది. ఒక్కటి కాదండి, ఒక్కటి కాదు. ఇప్పుడు నేను చెప్పే పేర్లు ఒక్కొక్క దానికి 10 కాదు 20 రెఫరెన్స్లు చూపిస్తా. దేవుడు ప్రేమస్వరూపి అని. యెహోవా ప్రేమస్వరూపి. యెహోవా ఎవరట? ఆత్మస్వరూపి. ఆయన సృష్టికర్త. యెహోవా న్యాయాధిపతి. ఇంకేంటిదని? యెహోవా వెలుగై ఉన్నాడు. ఈ నేను ఇప్పుడు చెప్పిన పదాలకు ప్రతి వాటికంటే ఒక్కటి కాదు 20 రెఫరెన్స్లో చూపిస్తానండి. బ్రోకర్ సాలే, నీకు బైబిల్ మీద నాలెడ్జ్ లేనప్పుడు బైబిల్ జోలికి రాకరా. యేసుక్రీస్తుని అవమానపరచకు సాలే. ఇంకా వీడు ఏం మాట్లాడుతున్నారు చూద్దామండి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యుఎస్ఏకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 100% ఉండే. ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం 99% క్రైస్తవులు ఉండే. ఇప్పుడు 70% కూడా క్రైస్తవులు లేరు. అది వాళ్ళ ఇష్టం. అంటే 30% వాళ్ళు ఈ 10 yearsలో యేసుని ఠూ అని చీకొడటానికి కారణం ఏంటంటావు? అంటే నేను చీకొట్టి ఆ మతాన్ని ఒత్తిపెట్టి బయటికి రావడానికి నాకు చాలా కారణాలు ఉన్నాయిలే. ఇప్పుడు ఇంతమంది నేను ఒక్కడనే వచ్చేస్తే తప్పు అనుకోవాలి. ఇంతమంది ఠూ అని చెప్పి చీకొట్టి వచ్చేసారంటున్నావు. నువ్వే చెప్తున్నావు. ఎందుకంటావు? రీజన్ చెప్పు. ఎందుకంటే మీ దేవుడు ఫేకు, మీ రాతలు ఫేకు, మీరు చెప్తున్న పరలోకము నరకం అనేది ఫేకు అని తెలియటానికి ఎంత టైం పట్టేసింది అంతే. ఏమంటున్నారా? బ్రోకర్ సాలే లలితగా క్రైస్తవ్యాన్ని చీ తూ అని వచ్చిందా? అరే బ్రోకర్ సాలే, ఇప్పుడు భారతదేశంలో 140 కోట్ల కంటే అధికంగా ఉన్నారా? ఈ 140 కోట్ల కంటే అధికంగా ఉన్న భారతదేశంలో 20% కంటే ఎక్కువ పెరిగినరా? లెక్కల ప్రకారం 2%. లెక్కల ప్రకారం 2% ఉన్న భారతదేశంలో క్రైస్తవులు దాదాపు 20% కంటే ఎక్కువ ఉన్నారని నువ్వే చాలాసార్లు చెప్పినవురా. 20% అంటే ఎంతరా? దాదాపు 30 కోట్ల మంది. దాదాపు 30 కోట్ల మంది అనుకుంటారు. ఈ 30 కోట్ల మంది హిందువుల నుంచి వెళ్ళి క్రైస్తవులకు వచ్చారు. మరి 30 కోట్ల మంది హిందూ ధర్మాన్ని, హిందూ గ్రంథాలను, హిందూ దేవుళ్ళని చీ అని చెప్పి నువ్వన్న గలీజ్ పదం నేను వాడితే ఎంత బాధ అనిపిస్తుందిరా. అలాంటి పదాలు వాడొద్దురా బ్రోకర్ సాలే. భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎవరికి నచ్చిన ధర్మాన్ని, ఎవరికి ఇష్టమున్న దేవులను వాళ్ళు ఆరాధించుకోవచ్చు, ఆ దేవుని వాళ్ళు ప్రేమించవచ్చు, కన్వర్ట్ కావచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నువ్వెవరిరా కాదానికి? బ్రోకర్ సాలే చీతు అనే పదాలు వాడితే చెప్పందుకొని తంతారా. క్రైస్తవ్యాన్ని వదిలి హిందూ ధర్మంలోకి ఎందుకు వెళ్తున్నారో చూపిస్తుండ్రా. ప్రసంగి 7వ అధ్యాయం 24వ వచనం, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడేవాడు. సత్యమైనదట, దూరముగాను బహులోతుగాను ఉన్నదట, దాన్ని పరిశీలన చేయగలవాడేవాడు. నీకే అర్థం కాలే లోఫర్ సాలే. నీలాంటి కొవ్వు పట్టిన బాడకోలారే ఫాల్తుగా, నీలాంటి గర్విష్ఠులరా. నీ ఒళ్ళంతా విషంరా. నీకు భయంకరమైన ఫ్రౌడు. గర్విష్ఠులాట, దేవునికి అసహ్యులరా. నువ్వు అసహ్యునిరా. ఫాల్తు సాలే. ప్రేమ లేని నీలాంటి మూర్ఖపు విధవకు దేవుడు అర్థం కాడరా. అందుకేరా అనేక మంది నీలాంటి ఫాల్తుగాన్లు క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి హిందువులకి వెళ్తాను. ఏం బాధ లేదురా, వెళ్ళని. కానీ వెళ్ళు, నీ జాగాలను ఉండు సాలే. అనవసరంగా యేసుక్రీస్తును అవమానపరిచే విధంగా మాట్లాడితే చెప్పందుకొంత గుర్తుపెట్టుకోవాలి. ఇక 3వదిగా చూద్దామండి ఒకసారి వీని వీడియో ఉన్న తర్వాత. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రేమించాలి, మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. వీళ్ళందరికీ ఒక రోజు మోకాలు వంగి యేసుక్రీస్తు ప్రభు నన్ను క్షమించండి అనే రోజు వస్తుంది, రాసి పెట్టుకో. ప్రతి మోకాలు యేసుక్రీస్తు ముందు వంగటం పక్కన పెట్టు. ప్రతి నిమిషం నేను యేసుక్రీస్తుని మింగుతున్నా. నా మోకాలు కాదు, వచ్చిన ఎంటికను వంగమని యేసు ముందు బొచ్చొంగిద్దిరా, బొచ్చొంగిద్ది. ఎప్పటికైనా సరే నువ్వు ఎవరినైతే తోపని చెప్పుకుంటున్నావో ఆడు నా కల్లోకి వచ్చి నీకు ఉంగి దండం పెడతానంటారు బాబు, నన్ను దెబ్బమాకు, నన్ను మింగమాకని చెప్పి నా కాళ్ళు పట్టుకోవాల్సిందే. అర్థమైందా? నీ దిక్కున్న చోట చెప్పుకోరా. నీకు లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నా. నువ్వు నీతో 40 రోజులు ఉంటే ఏదో మారుస్తాను అది ఇది అంటున్నావు కదరా.
నీకు ఛాన్స్ ఇస్తున్నా, 40 రోజులు నువ్వు నా దగ్గరే ఉండరా, రోజు 2 గంటల సమయం ఇస్తా నీకు. యేసు ముందు నా మోకాలు కాదు, నా బొచ్చొంగిద్దామో చూడు, నా బొచ్చొంగిద్దామో చూడరా, ఛాలెంజ్. మీ దేవుడు ఎక్కడ పుట్టాడో అక్కడ మీ సువార్తను ప్రకటించుకోవటానికి మీకు స్వేచ్ఛ లేదు, దిక్కు లేదు. భారతదేశంలోకి వచ్చి ప్రతి మోకాళ్ళు వంగిద్దంట, మొగ్గొంగిద్దిరా. యేసుక్రీస్తుని అందరూ దూషించిన వాళ్ళు కూడా అందరూ ఒక రోజు ధవల సింహాసనం ముందు ఆయన తీర్పులో ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. ఆయన తప్పకుండా శిక్ష విధిస్తాడు. నా బొచ్చేం కాదు, ఆ ధవళ సింహాసనం, అదే ధవళ సింహాసనం మీద అన్నావు చూసావా, ఆ ధవళ సింహాసనం పక్కన పెట్టు. ఏదైనా ఒక రోజున నా కల్లోకి, నా కాళ్ళ దగ్గరికి వచ్చి, ప్లీజ్ మా యదవులందరూ ఏదో వాగుతున్నారు కానీ దానికోసం నన్ను టార్గెట్ చేయకు అని అడుక్కునే రోజు వస్తుందిరా, ఖచ్చితంగా అడుక్కునేలాగా చేస్తా. మహేందర్ సార్ వేసుకున్న సూట్ గురించి మాట్లాడుతున్నావు, మరి నీ యేసు ఎప్పుడైనా సూట్ వేసుకోవటం నువ్వు చూసావా? ఇన్సర్ట్ వేసుకోవటం నువ్వు చూసావా? నీ వేసుకుంది ఒక నైటీ, దాన్ని కూడా చీలికలైపోయేలా కొట్టారు, చిరిగిపోయింది, అది వేరే విషయం. చివరికి ఆ గోషితోటే సిలువ ఎక్కడు కదా, మీరు అందరూ గోషీలు ఎట్టుకుని కదరా తిరగాలి. నీకు ఇంకో విషయం తెలుసా, ఆ గోషి కూడా లేదు ఒంటి మీద, తర్వాత దాన్ని కూడా షీట్లు వేసుకుని సైనికులు పంచుకున్నారు తెలుసా? ఈ బ్రోకర్ సాలే, అరే లలిత కొద్దిగా నీకు బుద్ధి ఉన్నదిరా సాలే. దేవుళ్ళ గురించి మాట్లాడేటప్పుడు బొచ్చు గిచ్చు ముగ్గ గిగ్గ అని తేడా మాటలు మాట్లాడితే ఎడమకాలు చెప్పి అందుకొని నీ పనులు ఉడిపే వరకు తన్నాల్సి వస్తుంది. తెల్ల పంది సాలే, అవులే బాడకవు అలాంటి మాట్లాడు. ఎవరైనా వాడతాడారా అలాంటి పదాలు? ఆ మాటలు మాకు అన్నికి రాదారా? హిందూ దేవుళ్ళ గురించి తప్పురా, ఎవడనద్దు. ఎవడైనా పాస్టర్ అలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే వానికి బుద్ధి చెప్పు. నీకు ఇంకా కోపం తగ్గకుంటే చట్టపరంగా చర్యలు తీసుకో. నీకు అంత దమ్ముంటే పోయి వాని ఇంటికి పోయి గల్లబట్టి వాడిని ప్రశ్నించి తన్ని తీసుకోపోరా పోలీసునికి వాడిని. ఇది చేతగాని నువ్వు సాలేగా అడక్క తినే సాలే, యూట్యూబ్ బెగ్గర్ సాలే. యేసుక్రీస్తు ప్రభు వారిని ఇష్టానుసారంగా అవమాన పరస్పర లోఫర్ సాలే. చెప్పుతా వినరా క్రీస్తుని గురించిన ఉన్నతమైన మాటలు. యేసుక్రీస్తు అనే వ్యక్తి 2000 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశం, బెత్లెహేమ్ అనే చిన్న పట్టణం పుట్టిండండి. ప్రతి ఒక్కరు గమనించాలండి. ఈ లోఫర్ సలగానికి కనీస నాలెడ్జ్ లేదు. బాడకు వరస్ట్ ఫెలో, దొంగ, వీడు నంబర్ 1 దొంగ. యేసుక్రీస్తు వారు అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో పుట్టకంటే ముందే వాళ్ళకు ఒక దేశం అంటే ఏది లేదండి. క్రీస్తు పూర్వం 605 సంవత్సరాలకు ముందే వాళ్ళు బానిసత్వాలకు వెళ్ళిపోతారండి. బబులోను చక్రవర్తుల చెరలోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇజ్రాయెల్. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచినాక మాదీయ పారసీకులు పరిపాలించడం జరుగుతుంది. దాని తర్వాత గ్రీకులు, అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీకుల పరిపాలన ఉంటుంది. దాని తర్వాత రోమన్ ఎంపైరిజం. ఈ రోమన్ ఎంపైరిజంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టడం జరుగుతుందండి. అంటే యేసుక్రీస్తు పుట్టే నాటికే 605 సంవత్సరాలు వాళ్ళందరూ బానిసలండి. అప్పటికి దేశం లేదు, ఇజ్రాయెల్ దేశం అనేది లేనే లేదు, బానిసలండి వీళ్ళు. యేసుక్రీస్తు పుట్టిండు. యేసుక్రీస్తు పుట్టినాక ఎప్పుడు వీళ్ళకి స్వతంత్రం వచ్చిందంటే మే 14, 1948. అంటే మన తర్వాత మనకు స్వతంత్రం వచ్చినాక సంవత్సరం తర్వాత రావడం జరిగిందండి. అంటే క్రీస్తు పూర్వం 600, దాదాపు క్రీస్తు శకం 1948 అంటే దాదాపుగా 2553 సంవత్సరాలు వీళ్ళు బానిసలండి ఇజ్రాయెల్ ప్రజలు. ఆ బానిసల కుటుంబంలో ఇజ్రాయెల్ అనే 12 గోత్రాలలో యూదా గోత్రంలో జన్మించిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే వాళ్ళు అప్పటికే బానిసలు. ఈ బానిసలలో ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశం, బెత్లెహేమ్ అనే ఒక చిన్న పట్టణంలో పుట్టిన క్రీస్తు వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు ఈ ఆరిన నేల మీద ఎవరికి లేవంటే ఎంత ఉన్నతుడండి ప్రభు అయిన క్రీస్తు వారు. అలాంటి ఉన్నతుడిని పట్టుకొని అవమానపరచడం అనుకో, బ్రోకర్ సాలే చెప్పందుకో తంతారని నిన్ను లలితగా. ఇప్పుడున్న 7 ఖండాలండి. ఈ భూగ్రహంలో 7 ఖండాలు, దాదాపు 195 దేశాలు, 800 కోట్ల కంటే అధికంగా ఉన్న జనాలండి. ఇంతమందిలో 800 కోట్ల కంటే, ఇప్పుడున్న 800 కోట్ల కంటే అధికంగా ఉన్న జనాలు ఇప్పుడు కానీ, యేసుక్రీస్తు పుట్ట ముందు కానీ, పుట్టినాక ఇప్పటి వరకు కానీ యేసు కంటే ఉన్నతమైన పేరు ఈ లోకంలోనే ఎవరికి లేదండి. ఇది నేను గర్వంగా చెప్పగలుగుతానండి. ఉన్నదని చెప్తే ఒకని పేరు చెప్పురా లలిత్. అది నువ్వు మనుషుల పేరు చెప్తావా, దేవుడి పేరు చెప్పినా నో ప్రాబ్లం. ఏ విధంగానో పేరు చెప్పి ఇప్పుడు నేను చూపిస్తారా ఉన్నతుడు ఏ విధంగానో. బ్రోకర్ సాలే. ఇప్పుడున్న 195 దేశాలలో ఉంటే ప్రధానమంత్రి ఉంటాడు, లేకుంటే రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఉంటాడు, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఈ 195 దేశాల ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ ఎంతమందికి తెలుసా అండి? దాదాపు చెప్తే ఒక 10 మంది పేర్లు చెప్తాం, 20 మంది. ఇప్పుడు ప్రజెంట్ బ్రతికుండి ఇప్పుడు ఒక దేశాలనే అధినేతలు ఎవరో ఈ ప్రపంచంలో ఉన్న దాదాపు 90% పబ్లిక్ తెలియదండి. కొందరు పేర్లు చెప్పగలుగుతారు, 10-20 మంది పేరు.
అంతకంటే ఎక్కువ ఎవరు చెప్పరు. ఇప్పుడు దేశాలలో వెళ్ళి అధిపతులు ఎవరు తెలియదు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పుట్టిన ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేమ్ అనే ఒక చిన్న పట్టణంలో బానిసలకు పుట్టిన ప్రభువైన క్రీస్తు వారు తెలియనోళ్ళంటూ ఎవరు లేర్రా. బ్రోకర్ సాలే లలిత్ కుమార్, ఆయనకున్న గొప్పతనం అదిరా. ఇంకొక స్పెషల్ రా, మొట్టమొదటి ఆదాము నుండి మొదలుకొని క్రీస్తు జననం వరకు దాదాపు 5 తరాల చరిత్ర కలిగిన చరిత్ర పురుషుడురా ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ అయ్య పేరు చెప్తావురా లలిత్, నీ తాత పేరు చెప్తావు, నీ ముత్తాత పేరు చెప్తావు, నీ ముత్తాతో అయ్య పేరు చెప్తావు కావచ్చు, ఒక 5 తరాల పేర్లు చెప్తావు కావచ్చు. నువ్వు అంతకంటే ఎక్కువ చెప్పలేవు. నువ్వు కాదు, ఎవరు చెప్పలేడు. ఎక్కడో చాలా తక్కువ మంది ఒక 10-15 పేర్లు చెప్తారు కావచ్చు. కానీ 2000 సంవత్సరాల క్రితం పుట్టిన యేసుక్రీస్తు ప్రభువుల వారికి 75 తరాల చరిత్ర కలిగిన చరిత్ర పురుషుడురా ప్రభువైన క్రీస్తు. అలాంటి క్రీస్తును అవమానపరుస్తావురా బ్రోకర్. ఈ 75 తరాల చరిత్రకు ఆధారం కావాలంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి 17వ వచనాలు చదువురా లలిత. నేనేదో బైబిల్ చదివిన వదిలిపెట్టినట్టు నువ్వు చరిత్ర పురుషుడు అనడానికి ఆధారం రా మత్తయి సువార్త 1 నుంచి 17. అదేవిధంగా లూకా సువార్త 3 నుంచి 3వ అధ్యాయం 23 నుంచి 38 వచనాలు చూసానంటే ఇప్పుడు నేను చెప్పిన 75 తరాల చరిత్ర ఉంటుందండి. ఒక చరిత్ర వట్టిగా చెప్పి వదిలిపెట్టలేదండి. ఏమనున్నదంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని రోజులు బ్రతికిందో పర్ఫెక్ట్గా 25 దేశాల ఆధారాలతోటి, భౌగోళిక ఎవిడెన్సెస్ తోటి చెప్పిన చరిత్ర అండి బైబిల్ ఉన్న చరిత్ర. ప్రభువుకున్న అంత గొప్పతనం అండి ప్రభు అయిన క్రీస్తు వారికి. అలాంటి క్రీస్తును అవమానపరిచేది ఉంటే బ్రోకర్ దెబ్బల పడతావు, నువ్వు చెప్పు దెబ్బల పడతావు. సాలే గుండు కొట్టి బొట్లు పెట్టి నేను గాడిద మీద తిప్పుతా, లేకుంటే కోశెత్త సాలే నిన్ను పాగలు సాలే. క్రీస్తు జోలికి రాకరా. ఎవడైనా నీ దేవుళ్ళ జోలికి, నీ గ్రంథాల జోలికి అయితే చెప్పనుకొని తన్ను. నువ్వు అది పక్కకు పెట్టి క్రీస్తు జోలికి వచ్చి అంటే నిన్ను దంతం చెప్పనుకొని మేము బుద్ధి తెచ్చుకో. చూచేసాలే ఇప్పుడు చూయిస్తా చూడరా ప్రభు అయిన క్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడో చూయిస్తా చూడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు ప్రతి ఒక్కరు చూడాలండి. ఈ జాన్ ముచ్చనపల్లి అనేట ఆయన ఈ వచనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతివాని మోకాలు యేసునామంలో వంగాలి, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఒప్పుకోవాలంటే ఈ లలిత్ గాడు అవమానపరిచింది ఈ వచనాల గురించి అండి. ఈ వచనాలను మంచి జాగ్రత్తగా చదివి, ఎందుకంటే సత్యమైన దాన్ని సరిగా ఉపదేశించాలి, సరిగా విభజించాలని చెప్పి దేవుడు చెప్పడం జరిగిందండి. ఒకసారి మనం చూడగలిగేది ఉంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని దేవునితోనండి. భూమి మీదికి రాకముందుకు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదికి రాకముందుకు తండ్రి అయిన దేవునితో సమానముగా ఉన్నవాడై దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ నంబర్ 1 మనుష్యుల పోలికగా పుట్టి, రెండోది దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా, అంటే ఒక సేవకునిగా, పనినిగా చేసుకొనడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి, యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరాన్ని బట్టి ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలవ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎంత విధేయత అండి! అంత ఉన్నతమైన లోకము నుండి ఉన్నతుడు, దేవునితో సమానముగా ఉన్న క్రీస్తు ప్రభువారు ఆ ఉన్నతమైన హోదాను వదిలిపెట్టుకొని భూమి మీదకి మనుషుని పోలికగా వచ్చాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. మరణం అంటే ఎలాంటి మరణం? శిలవ మరణం అంటే అవమానాలండి, నిందెలు, అవమానాలు, దెబ్బలు ఉమ్మివేయడం జరిగింది ఆయన మీద. ఇంత అవమానాలు పడ్డాడు కాబట్టే తన్ను తానట భయంకరంగా తగ్గించుకున్నాడు కాబట్టి అందుచేతను అంటాడు. ఇక్కడ జాగ్రత్త వినాలండి ప్రతి ఒక్కరు. ఎందుచేత ఇంత అవమానాలు పడి శిలవ మరణం పొందినంతగా అవమానాలు భరించి అంత దెబ్బలను ఓర్చుకున్నాడు కాబట్టి అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, దేవుడు చెప్తున్నాడండి, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసునామముల వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనను అనుగ్రహించను. ఎంత ఉన్నతమైన మాటలండి! ఈ మాటల గురించి చెప్తానండి, మరొకసారి చదువుతున్నానండి. ఇదే వచనం మరోసారి చదువుతున్నాను. ఏంటంటే అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, ఇప్పటి వరకు చనిపోయి ఎంతమంది అయితే దేవునితో ఉన్నారో వాళ్ళు కానీ, దేవునితో ఉన్న దూతలు కానీ, వాళ్ళందరిలోనట వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి మీద ఎవరినానండి 195 దేశాలు కలిగిన 7 ఖండాలు, 195 దేశాలు కలిగిన ఈ భూ ప్రపంచం 800 కోట్ల కంటే అధికంగా ఉన్నారండి భూమి మీద మనుషులు. వీరందరిలో కానీ
భూమి మీద ఉన్నవారు ప్రతి వాని మోకాలను యేసునామములో వంగునట్లు, ప్రతి వాని మోకాలటి ఎవరి నామం? యేసుక్రీస్తు నామములో వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు, నామం అంటే పేరు, ప్రతి పేరునకు పైనామమును యేసుక్రీస్తు వారికి అనుగ్రహించెను. ఇప్పుడు ఇక్కడ ఈ పదాలు పట్టుకొని ఈ సాలెగాడు ఇష్టానుసారంగా అవమానపరచడం జరిగింది. అరే బ్రోకర్ సాలే, ఇప్పుడు నేను అడుగుతాను వినరా లలిత్గా, ఇప్పుడు భూప్రపంచంలో ఎంతమంది ఉన్నారంటే 800 కోట్ల కంటే అధికంగా ఉన్నారు. 195 దేశాలని. ఈ 195 దేశాలల్లో ఉంటే ప్రధానమంత్రి ఉంటాడు, లేకుంటే రాష్ట్రపతి ఉంటాడు, ప్రెసిడెంట్ లేకుంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఈ 195 దేశాలు, ఇప్పుడు ఉన్న 195 దేశాలలో వాళ్ళ పేర్లు ఎవరికి తెలుసా? 195 దేశాలనే అధిపతుల పేర్లు ఎవరికి తెలియదండి. మా అంటే 10 మంది, 15 మంది, 20 మ్యాక్సిమం. ఎక్కడో ఒక 100 ఒక్కరిద్దరికి అంటే ఒక 2%, 1-2% అందరికీ తెలుసు. అది బాగా చదువుకున్న విద్యావంతులకు. అంటే 90 నుంచి 95% మందికి ఇప్పుడున్న 195 దేశాల పేర్లు ఎవరికి తెలియదండి. కానీ ప్రభు అయిన క్రీస్తు వారు తెలియనోళ్ళంటూ ఈ ఆరిన నేల మీద ఎవరు లేరండి. అది ఎంత ఉన్నతమైన, అందుకేనండి ప్రతి వాని అంటే ఏమంటున్నాడు? ప్రతి వాని మోకాలు యేసునామములో వంగునట్లు, ప్రతి వాని మోకాలంటే యేసునామములో వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. డిసెంబర్ 25 నాడు హాలిడే ఇస్తుంది. భారతదేశం ఒక్కటి కాదు, క్రైస్తవ దేశాలు కాదు, వాటితో పాటు భారతదేశం, వాటితో పాటు ప్రపంచంలో దేశాలన్నీ ఏం చేస్తాయండి? ఖచ్చితంగా క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు పుట్టినరోజు నాడు ప్రపంచం మొత్తం హాలిడే. యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందిన గుడ్ ఫ్రైడే నాడు ప్రపంచం మొత్తం హాలిడే. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దినం ఈస్టర్ నాడు ప్రపంచం మొత్తం హాలిడేనండి. అంటే ఎందుకండి ఈ 3 రోజులు హాలిడే ఇస్తున్నారు? ఇంకా వీటితో పాటు చిన్న చిన్న పండుగలకు ఇస్తారండి హాలిడే. ఎందుకు ఇస్తున్నారు హాలిడే? మనకేం సంబంధం అండి? ఇజ్రాయెల్లో పుట్టిన యేసుక్రీస్తు వారు అక్కడ పుట్టి ఎంతనండి ఆయన వయసు? అప్పటికి ఎంత అండి? చాలా చిన్నోడండి. 33.5 సంవత్సరాలకి చనిపోవడం జరుగుతుంది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 2వ వచనం, 6వ వచనం, 7, 8 వచనాలు చూడగలిగేది ఉంటే ఏంటిది సందర్భం అంటే పుట్టింది మొదలుకొని ఒక కుంటి వాడిని బాగు చేయడం జరుగుతుందండి. ఈ సందర్భం గురించి ఏం రాయించిందంటే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 10-12 చూడగలిగేది ఉంటే మీరందరూ ఇజ్రాయెల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఆ పుట్టినది మొదలుకొని కుంటి వాడిని బాగు చేయడం జరుగుతుంది, వాడు గంతులు వేయడం జరుగుతుంది, నడవడం జరుగుతుందండి. అతడు ఎట్లా స్వస్థత పొందినాడ? యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలని గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. ఒకే ఒక్క నామం అండి, అదే ప్రభువైన యేసుక్రీస్తు వారి నామము. నామం అంటే పేరు. ఈ నామముననే మనందరం రక్షణ పొందాలి, కానీ ఇక దేని వల్ల కూడా మనకు రక్షణ లేదని చెప్పి బైబిల్ గ్రంథం సెలవేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించిన ఇంకో వచనం చూడగలిగితే 1 యోహాను 5వ అధ్యాయం 9-12 వచనాలు జాగ్రత్త చూడాలండి. లాస్ట్ వచనాలు 9 నుంచి 12 వరకు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా. మన మాట ఎంతోమంది మనుషుల సాక్ష్యాలతోటి కోర్టు వారు వేరే వాళ్ళకు శిక్షలు వేయడం జరుగుతుంది, లేకపోతే వాళ్ళు నిర్దోషులని వదిలిపెట్టడం జరుగుతుంది. అంటే మనుషుల సాక్ష్యం అంత పవర్ఫుల్ అండి. అదేవిధంగా ఏమంటున్నాడు? మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యం అట మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని సాక్ష్యం మాట తన కుమారుడైన యేసుక్రీస్తు గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యములను కూడా నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే. అంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏదనగా ఏంటిదో సాక్ష్యం చూద్దామండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటిది? ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేశాను. దేవుడు ఆట భూమి మీద ఉన్న మనుషులందరికీ నిత్య జీవము దయచేశాను. ఈ జీవమాట ఆయన కుమారుని యందు ఉన్నది. ఎవరి యందు? ప్రభు అయిన యేసుక్రీస్తు యందు ఉన్నది.
దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు జీవము లేనివాడే. ఇది దేవుడిచ్చిన సాక్ష్యం అండి. యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు ఏమంటున్నాడు? దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు జీవము లేనివాడేనండి. ఎంత ఉన్నతమైన మాటలు బైబిల్ నందు ఉంటే ఈ బ్రోకర్ సాలగాడు సరే నీకు నమ్మకం లేకుంటే వదిలిపెట్టి వెళ్ళిపోరా. అనవసరంగా క్రీస్తు గురించి, బైబిల్ గురించి, తండ్రి అయిన దేవుడు యెహోవా గురించి, మరియమ్మ తల్లి గురించి తప్పుగా మాట్లాడకురా లలిత్. బ్రోకర్ సాలే అడక తినే సాలి ఇంకేదైనా వేరే పని చేసుకోరా. ఎప్పుడైనా దేవుళ్ళ గొప్పతనం చెప్పి వీడియోలు తీసుకుని అందరం సంతోషంగా ఉందాం. కానీ ఇవన్నీ పక్కకు పెట్టి ఇష్టానుసారంగా మాటలు మాట్లాడితే చెప్పు దెబ్బల పడాల్సిన మాటలు, నేను చెప్పుతో తనే మాటలు బైబిల్కి వెళ్ళి చూపించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు ఆలోచించాలండి. ఇలాంటి బ్రోకర్ గానికి ఎట్లా ఒక్కొక్కరు సపోర్ట్ చేస్తున్నారు అర్థం కావడం లేదు. నమ్మద్దండి దొంగ. గుడ్డి వాడాట గుడ్డి వానికి తొవ్వ చూపితే పోయి గుంటల పడతానండి. ఈ గుడ్డి వేద లలిత్ గారిని నమ్మేది ఉంటే అన్యాయంగా హిందూ సోదరులారా మీరు పోయి గుంటల పడతారు. వాడు దొంగ, వానికి దైవికమైన జ్ఞానం లేదు. ఒకవేళ ఉంటే నాది ఛాలెంజ్ అండి, వానికి లైఫ్ టైం ఛాలెంజరే బ్రోకర్ లలిత్. ఒక్కటే ఒక్క ప్రశ్న నేను ఏం అడిగాను, నేను నిజంగా దేవుడు ఉన్నాడని చెప్పి నీ గ్రంథాల ఆధారాలతో నిరూపించున్నాను. ఒక బైబిల్ గ్రంథం అండి, బైబిల్ను పక్కకు పెడితే, ఈ బైబిల్ గ్రంథాన్ని పక్కకు పెడితే ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి కూడా దేవుడు ఉన్నాడని నిరూపించడం అసాధ్యం అండి. దీనికి ఒకటే ప్రశ్న, దేవుడు ఉన్నాడని నీ గ్రంథాల ఆధారాలతో ఒక దేవుడి పేరు చెప్పు. నువ్వు ఏ గ్రంథమైనా తీసుకోరా. సైన్స్, చారిత్రక, భౌగోళిక ఆధారాలతోటి ఆ దేవుడు ఏ విధంగా దేవుడో ఉన్నాడని నువ్వు నిరూపించరా. అది ఒక్కటి నిరూపించరా చాలు. ఇది నీకు లైఫ్ టైం ఛాలెంజ్ రా లలిత్. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.